క్రైస్తలో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని నియమించిన గాక ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, బలవంతులను సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులను దేవుడు ఏర్పాటు చేసుకున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా సార్లు మనము లోకంలో చూసినట్టయితే అది ఏ విషయంలోనైనా సరే బలహీన మాటిని మనం ఏం చేస్తాం, పక్కకు పెడతాం, అది పనికిరాదు అన్నట్టుగానే చూస్తాం. బలహీనులు కూడా ఎవరు ఏం చేయరు, లెక్కలోనికి తీసుకోరు. ఇది బలహీనంగా ఉంది, నువ్వు బలహీనంగా ఉన్నావు, నువ్వేం చేయలేవు అని చెప్పేసి తునికిరించే వారినే మనం చూస్తున్నాం. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, బలవంతులను సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులను దేవుడు ఏం చేసుకున్నాడంట, ఏర్పాటు చేసుకున్నాడు. శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచ్చే దేవుడు మన దేవుడై ఉన్నాడు. చాలా సార్లు మన బలహీనులమని మన బలహీనతల వైపు చూసి మనం కృంగిపోతుంటాం. మన బలహీనులమని మన ఇంటి వారు మనల్ని ఏం చేస్తుంటారు, తునీకరిస్తుంటారు. మనం బలహీనులమని మన మనసే మనకి చాలాసార్లు చెప్పి మనల్ని ఏం చేస్తుంది, కృంగ చేస్తుంది. మనం దేనికి పనికిరాము, మనకి ఎవరికి అవసరం లేదని చాలా సార్లు మన హృదయమే మనల్ని ఏం చేస్తుంది, గాయపరుస్తుంది. నువ్వు బలహీనుడవు, బలహీనురాలు అని ఇంకెప్పుడు కూడా నువ్వు కృంగిపోకు. ఎందుకంటే బలహీనమైన నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన నిన్ను నన్ను మనల్ని దేవుడు ఏర్పాటులో చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. బలహీనమైన దానిని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి బలహీనులమైన మనం ధన్యులమండి. దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి బలహీనతను బట్టి బాధపడక, కృంగిపోక, బలహీనులను మనల్ని దేవుడు ఏర్పాటులో ఉన్నామని గ్రహించి దేవుని బట్టి సంతోషిద్దాం. అటు రీతిగా దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు చూసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. వారి బలహీనతల వైపు చూసి కృంగిపోక, మనుషుల మాటల వైపు చూసి ఆధారపడక, నీవు వారిని ఏర్పాట్లో ఉన్నారని, వారు నీ ఏర్పాట్లో ఉన్నారని నువ్వు వారిని ఏర్పరచుకున్నాను గ్రహించి నిన్ను బట్టి సంతోషించే కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్.